ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. శివాలయాలన్నీ ఓంకార నామస్మరణలు, శివ పంచాక్షరి మంత్రాలతో మారుమోగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని శివాలయాలతో పాటు కేస్లాపూర్, నాగోబా, కుంటాల మల్లన్న, కదిలి పాప హరేశ్వర ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. పలు ఆలయాల్లో భజనలు, సంకీర్తనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ లో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ మనకు అందిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. వేకువజామున 4 గంటల నుంచి కూడా ఆలయాలన్నీ కూడా పోటెత్తున్న పరిస్థితి. భక్తుల సందడితో, శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా పండుగ వాతావరణంలో సందడిగా మారిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారున్నారు. ఎక్కడ చూసినా కానీ ఓంకార నామ స్మరణతో ఆలయాలన్నీ కూడా సందడిగా మారిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. వైద్య గారు చెప్పండి, ఎందుకు అంటే ఈ శివరాత్రికి ఉపవాస దీక్షలకు లింక్ ఏంది అసలు? మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మనం మర్చి ఈరోజు డిస్కో వైపు ప్రయాణిస్తున్న సందర్భంలో మనిషి తన యొక్క మానవ శరీరంలో మనం వేసుకుంటున్నటువంటి ఆహారాన్ని కనీసం వారానికి ఒక రోజైనా ఉపవాస దీక్ష చేయాలనేటటువంటిది మన సనాతన ధర్మము మనకిచ్చినటువంటి ఒక ఉపదేశము. మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఎట్లా ఉంది శివరాత్రికి సంబంధించి ఏమేమి పూజలు చేస్తారు? ఆదిలాబాద్ పట్టణం గంగాపుత్ర శివాలయంలో ఈ రోజు నుండి ఉదయం 4 గంటల నుంచి మహాగణపతి పూజ మరియు నవగ్రహ పూజ, మా స్వామివారికి మహా రుద్రాభిషేకము జరిపించాము. కాబట్టి భక్తులు ఉదయం నుండి 4 గంటల నుంచి సహానందంగా భక్తులు తరలివస్తున్నారు. వేలాదిగా ఆ స్వామివారికి మహా రుద్రాభిషేకము ఈరోజు జరిపించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో ఆలయాలను కూడా సందడిగా మారిన పరిస్థితి. ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరిసిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN TV.